నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సప్తగిరులపై భక్త మందారుడిగా కొలువై ఉన్న ఆ స్వామి తన భక్తుల కోసం తానే దిగివచ్చి ఎన్నో దివ్య ప్రదేశాలలో కొలువుదీరాడు. ఆ సంవిధానంలోనిదే విశాఖపట్నం ఫోర్ట్ క్వార్టర్స్ సాలగ్రామపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఈ కోవెల విశేషాలను తెలుసుకుందాం. కలికల్మషాలను నివారించి మోక్షానికి చేరువ చేసే ఆ సప్తగిరీశుడు ప్రసన్నమూర్తిగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా విశాఖపట్నం పోర్టు క్వార్టర్స్లో నెలకొని ఉన్నాడు. సాలగ్రామపురంగా పిలుపులందుకునే ఈ దివ్యస్థలిలో విశాఖపట్నం పోర్టు వారు ఈ దివ్యాలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఆలయ పరిసరాలలో భారీ ఆంజనేయ స్వామి నిలువెత్తు శిలామూర్తి ధీర గంభీరంగా కనిపిస్తుంది. నమస్కార ముద్రతో శ్రీవారిని దర్శించవచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానిస్తుంటాడు హనుమ. ఆలయానికి చేరుకోవడానికి 250 మెట్లు గల మెట్ల మార్గం ఉంటుంది. ఈ ఎత్తైన మెట్ల మార్గం ద్వారా ఆలయ పరిసరాలలోనికి చేరుకోవచ్చు. ఆలయ ఆవరణలో పంచకలశాలతో కూడిన 5 అంతస్తుల రాజగోపురం కానవస్తుంది. ఆ రాజగోపురం పైభాగాన వివిధ దేవతామూర్తుల విగ్రహాకృతులను చూడవచ్చు. హృద్యంగా ఎంతో ఆకర్షణీయంగా ఒదిగిన ఆ దేవతామూర్తులను భక్తులు తదేక దీక్షతో చూస్తూ ఆలయ లోగిలిలోకి చేరుకుంటారు. గర్భాలయానికి అభిముఖంగా ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. ధ్వజస్తంభానికి ముందు భాగంలో శ్రీవారికి అభిముఖంగా గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది. నమస్కార ముద్రతో స్వామివారిని చూస్తూ తన్మయం చెందుతూ కానవస్తాడు గరుడాళ్వార్. గరుత్మంతుని దర్శనం చేసుకున్న తరువాత ప్రధానాలయ ముఖమంటపంలోకి భక్తులు చేరుకుంటారు. స్వామివారి ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు కొలువుతీరి ఉంటారు. సమస్త వైభవోపేత మూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానకమూర్తిగా గర్భాలయంలో కటి, వరద, అభయ హస్తాలతో రజత, మణిమయ ఆభరణాల సౌందర్యంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో సుందర సమ్మోహన రూపుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు చూడముచ్చటైన ముగ్ధమోహన సౌందర్యంతో విరాజిల్లుతుంటాడు. చూసే భక్తజనానికి చిన్మయానందాన్ని కలిగిస్తూ విశేషాలంకారంతో పుష్పమాలికల గుబాళింపుతో శోభిస్తుంటాడు. నిరుపమాన సౌందర్య తేజో విరాజితంగా శ్రీవారు జగన్మోహనకారునిగా దర్శనమిస్తాడు. రజత కవచాలంకృతంగా నేత్రద్వయం, తిరునామాలతో, కిరీటం, కర్ణాభరణాలతో, కటి, వరద, అభయహస్తాలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి చిద్విలాసంగా భక్తులకు దర్శనమిస్తాడు. సదా నా పాదాలను ఆశ్రయించి జీవన్ముక్తిని పొందమని చెప్పకనే చెబుతోంది స్వామి వరదహస్తం. ఆకర్షణీయమైన పట్టు వస్త్రాలను ధరించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు జగదానందకారకునిగా జయమంగళమూర్తిగా దర్శనమిస్తాడు. తులసిమాల అలంకారంతో స్వామి సౌందర్యానికే సౌందర్యాన్నిచ్చే సమ్మోహనకారునిగా దర్శనమిస్తాడు. శ్రీహరి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో సప్తగిరులపై వెలవడానికి ఒక కారణం ఉంది. కలిబారిన పడుతున్న తన భక్తులను కాచి కాపాడటానికి లక్ష్మీ సమేతుడై శ్రీహరి శ్రీనివాసుడిగా ఇక్కడ కొలువై ఉండటానికి గల కారణాలను ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. మరొక్కసారి ఆ శ్రీహరి వృత్తాంతాన్ని ఆస్వాదిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించడానికి గల విశేషాలేమిటో ఒకసారి పరికిద్దాం. కలియుగ రక్షణార్థం మహర్షులు గంగానది ఒడ్డున యజ్ఞం చేయడానికి సంకల్పిస్తారు. యజ్ఞయాగ ఫలాన్ని స్వీకరించేవారు ఎవరనే సందేహం తలెత్తగా నారద మహర్షి సలహా మేరకు భృగు మహర్షిని అడగడానికి భృగు ఆశ్రమానికి వెళ్లగా మహర్షుల కోరిక మేరకు యాగఫలం తీసుకోవడానికి ఎవరు అర్హులోనని భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించదలిచి ముందుగా సత్యలోకానికి వెళతాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతుడై చతుర్వేద ఘోషను వింటూ మైమర్చి ఉంటాడు. భృగువు రాకను గమనించకుండా ఉండటం వలన బ్రహ్మదేవుణ్ణి భృగు మహర్షి భూలోకంలో మీకు పూజలు జరగవని శపిస్తాడు. ఆ తర్వాత శివలోకం వెళ్లగానే కైలాసంలో కూడా ఇదే తరహాలో గౌరవభంగం కలుగుతుంది. ముక్కంటిని కూడా శపిస్తాడు భృగు మహర్షి. శివుడికి లింగ రూపంలోనే పూజలు జరుగుతాయని, భస్మంతో పూజలు నిర్వహిస్తారని శపిస్తాడు. అనంతరం వైకుంఠానికి వెళ్లగా అక్కడ నారాయణుడు యోగనిద్రలో ఉండగా భృగువు పలుమార్లు శ్రీహరిని పిలువగా ఎంతకీ పలకకపోవడంతో శ్రీహరి వక్షస్థలంలో కాలితో ఒక్క తన్ను తన్నుతాడు భృగువు.
తేరుకున్న మహావిష్ణువు తన అపరాధాన్ని క్షమించమని చెప్పి ఆ సున్నితమైన పాదం కందిపోయిందేమోనని ఆ భృగు మహర్షిని ఆసనం మీద కూర్చుండబెట్టి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేస్తాడు. చిదమగానే భృగు మహర్షి అహంకారం తొలగి శ్రీహరిని క్షమాపణ కోరుకుని చింతిస్తూ వెళ్లిపోతాడు. కాని శ్రీహరి వక్షస్థలాన శ్రీలక్ష్మి కొలువు తీరి ఉంటుంది కావున శ్రీలక్ష్మీదేవి ఆగ్రహంతో శ్రీహరిని వదిలి భూలోకానికి ఇప్పుడు ఉన్న కొల్హాపురికి చేరుకుంటుంది. దాంతో శ్రీహరి చాలా దుఃఖించి లక్ష్మీదేవిని వెతుకుతూ వెంకటకొండపై పుష్కరిణి సమీపాన నిద్రాహారాలు మాని చీమల పుట్టలో నివసిస్తాడు. బ్రహ్మదేవుడు శివుడు జాలిపడి ఆవు దూడగా మారి చోళదేశం రాజుకు ఆవు దూడ అమ్ముడుపోతారు. ఆ రాజు ఆ దూడను ఆవును మేపడానికి ఒక కాపరిని నియమిస్తాడు. ఈ ఆవు ప్రతిరోజు పుట్టలో శ్రీహరికి పాలు ఇస్తుంటుంది. కానీ యజమానికి ఒక్క చుక్క కూడా ఇవ్వకపోవడంతో కాపర్ని సందేహించగా ఆ పాలు రాకపోవడానికి కారణం కనుక్కుంటానని చెప్పి పుట్ట దగ్గరికి వెళ్లి చూడగా ఆ ఆవు రోజు వలె ఆ రోజు కూడా పాలు పుట్టలో ధారలుగా కురిపించడం చూస్తాడు. ఇక పట్టరాని కోపంతో గొడ్డలితో దాన్ని కొట్టగా పుట్టలోంచి శ్రీహరి బయటికి వచ్చి ఆవును కాపాడే సందర్భంలో తలకు గాయమవుతుంది. ఈ సంఘటనని చూసిన కాపరి కళ్ళు తిరిగి పడిపోగా ఆ చోళరాజును శ్రీహరి శపిస్తాడు. రాజు క్షమించమని వేడుకొనగా ఆకాశరాజుగా నువ్వు జన్మిస్తావని, నీ కుమార్తె పద్మావతీదేవిని నేను పరిణయమాడుతానని, ఎప్పుడైతే నాకు కిరీటాన్ని ధరింపచేస్తారో అప్పుడు మీ శాపం పోతుందని శ్రీ మహావిష్ణువు సెలవిస్తాడు. అలా శ్రీనివాసుడు వరాహక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకుంటాడు. అలా వకుళమాత పుత్రుడిగా మారి ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడి లక్ష్మీదేవిని తిరిగి పొందుతాడు మహావిష్ణువు. నాటి నుంచి నేటి వరకు తొండమాన్ చక్రవర్తి కట్టించిన తిరుమలలోనే సప్తగిరులపై శ్రీనివాస నామధేయంతో పాపాలను అంటే వేం కట అంటే దగ్ధం చేసేవాడనే అర్థంలో వెంకటేశ్వరునిగా కలియుగాంతం వరకు భక్తుల సంరక్షణార్థం ఇక్కడే కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. అలా శ్రీనివాసుని ఉనికి సాకారమయ్యింది. మన భారతదేశం ధన్యమయ్యింది. సాలగ్రామపురంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం పలు ఉపాలయాల సమ్మేళనం. ఈ ఆలయంలో ఉన్న కోవెలలు ఈ ఆలయ వైభవ ప్రాభవానికి మరింత ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. వివిధ దేవతామూర్తులు ఒకే లోగిలిలో కొలువై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెబుతారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరో ప్రధాన ఉపాలయంగా శ్రీ ప్రసన్న గణపతి ఆలయం నెలకొని ఉంటుంది. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని ఆటంకాలను తొలగించి సర్వ శుభాలను చేకూర్చేవాడు. అన్ని కార్యాలకు పూజలకు ప్రథమ పూజలందుకునే ఆ స్వామి శివపార్వతుల ముద్దుల తనయుడు. చతుర్భుజాలతో ఆ స్వామి ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్నాధిపతిగా కొలువుతీరి ఉన్నాడు. భక్తుల సకల సంకటాలను తొలగించి వారి కోర్కెలను ఈడేరుస్తున్నాడు. స్వామి పాదభాగంలో గణేశ ఉత్సవమూర్తి ఉంటుంది. వివిధ పూలహారాలతో అలంకరింపబడి నేత్రపర్వంగా కనిపిస్తాడు. అనంతరం భక్తులు పద్మావతీదేవి అమ్మవారి మందిరానికి చేరుకుంటారు. సృష్టి స్థితి లయాత్మక శక్తి ఆ దేవదేవి. విశ్వకారణ శక్తిలోని విభిన్న అంశాలే జగన్మాత వివిధ రూపాలు. ఈ పద్మావతీదేవిని దర్శించుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆశ్రిత జన కల్పవల్లిగా మహాసౌందర్యమూర్తిగా ఆ దేవదేవి గోచరిస్తుంది. నల్లరాతిలో జీవం పోసుకున్న ఆ తల్లి ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడేలా కానవస్తుంది. జగన్మాత పద్మాసన స్థితగా భక్తజన వరదాయినిగా చతుర్భుజాలతో భక్తులను అనుగ్రహిస్తుంది. అభయ వరద హస్తాలతో నమ్మి కొలిచే భక్తుల మొరల్ని ఆలకిస్తుంది. శ్రీ పద్మావతీదేవి కొలువు తీరిన ఈ సన్నిధిలోనే గోదాదేవి ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ప్రత్యేక సన్నిధిలో నల్లరాతితో మల్చిన నిలువెత్తు ఆండాళ్ విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. సజీవత్వం ఉట్టిపడే ఆండాళమ్మ నిత్య పూజలందుకుంటూ భక్తుల్ని ఆకర్షింపచేస్తుంది. వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి అభిముఖంగా శ్రీ గరుత్మంతుల వారు కొలువుతీరి ఉంటారు. స్వామివారిని వీక్షిస్తూ నమస్కారముద్రతో దివ్యమంగళ మోముతో కానవస్తారు. వేడిన వారి పాలిట ఆత్మీయ వేల్పుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధుడు. తన భక్తుల్ని ఉద్ధరించడానికి కలియుగ వరదుడై శ్రీహరి అవతరించాడు. ఈ కోవెలలో ఉత్సవ పరంపర నేత్రోత్సవంగా కొనసాగుతూ ఉంటుంది. వైఖానస సాంప్రదాయ ఆగమోక్త విధి విధానాలతో కొనసాగే ఈ పూజా పరంపర కడు రమణీయంగా భాసిల్లుతూ ఉంటుంది.
సాలగ్రామపురం పోర్టు క్వార్టర్స్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం 24 పోర్ట్ వెంకటేశ్వర ఆలయంగా పిలుపులందుకుంటోంది. విశాఖపట్నం పోర్టు వారి సౌజన్యంతో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఈ సన్నిధానంలో వైఖానస సంప్రదాయంలో నిత్య పూజలు, ఇతర కైంకర్యాలు కొనసాగుతాయి. సుప్రభాత సేవతో ఈ ఆలయంలో పూజా పరంపర కొనసాగుతుంది. ఉదయం 6:30 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు పూజాధికాలు కొనసాగుతాయి. తదుపరి సాయంత్రం 5:30 నుంచి ప్రారంభమై రాత్రి 7:30 వరకు కొనసాగుతాయి. ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు విశేషమైన సుప్రభాత సేవ, మధ్యాహ్నం 12 గంటలకు గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన శ్రీవారికి చందన అలంకారం, ధనుర్మాసం 4 రోజుల పాటు గోదా రంగనాథుల సేవ, గణపతి నవరాత్రులు, తిరుప్పావై ప్రవచనాలు, వైకుంఠ ఏకాదశికి విశేష పూజలు జరుగుతాయి. వైశాఖ మాసంలో శ్రీవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. లక్ష్మీ హరినాథ్, కృష్ణబాబు, ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ ఆలయం విశేష పూజా కార్యక్రమాలతో నిత్యం సందడిగా కానవస్తుంది. ముక్తిపీఠ మూలనాయక, శక్తిపీఠ శక్తేశ్వర ప్రభు, నరజన్మ వ్యర్థము కానీయకయ్యా, నీనామరూపాల నా మనసు నిల్పు శ్రీ వెంకటేశ్వర అంటూ భక్తులు ఆ ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి అనేక విధాలుగా వేడుకుంటారు. ఆ స్వామి ఆశీస్సులకై పరితపిస్తుంటారు. ఆ శ్రీనివాసుని కృప మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సప్తగిరుల బంగారు సింగారాల దొర శ్రీనివాసుడు కొలువైన ఈ సాలగ్రామపురం ఓ మరపురాని, మరువలేని అనుభూతిని కలిగిస్తుంది. మన జీవితాల్ని ధన్యమయం, ఆధ్యాత్మిక సంపన్నం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మకు వందనాల్ని సభక్తికరంగా సమర్పిద్దాం.